ఆ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయినా ఆ మూవీపై రోజుకో కొత్త గాసిప్ చక్కర్లు కొడుతోంది. ప్రమోషన్స్ అని ఒకసారి, పవన్ రోల్ పై మరోసారి ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఓజీ మూవీలో పవన్ డబుల్ రోల్లో కనిపించబోతున్నారా? ఓజీ షూటింగ్ ఇంకా నడుస్తోందా? పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ లో పవన్ డబుల్ రోల్లో కనిపించబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఇప్పటివరకు తన కెరియర్ లో డబుల్ రోల్ చేయలేదు. కానీ ఈ సినిమాతో ఆయన తన అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట. పవన్ యాక్ట్ చేస్తున్న డబుల్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని, ఒకటి గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరగా, మరొకటి ఊహించని ట్విస్ట్ తో కనిపిస్తుందని అంటున్నారు. ఈ విషయం ఫ్యాన్స్ లో హైప్ ని మరింత పెంచేస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 2023 సెప్టెంబర్ 2న రిలీజ్ చేసిన హంగ్రీ చీతా టీజర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఈ గ్లింప్స్ లో పవన్ స్టైలిష్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పవన్ డబుల్ రోల్ పై గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి. సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రేయారెడ్డి లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది. పైగా ఈ డబుల్ రోల్ టాక్ నిజమైతే ఓజీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఓజీ సినిమా షూటింగ్ కొంత ఆలస్యంగా పూర్తయింది. ఇప్పుడు సినిమా వర్క్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ డబుల్ రోల్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా సినిమా యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ ఈ గాసిప్ కు బలం చేకూరుస్తున్నాయి. 2 పాత్రల్లో పవన్ వైవిధ్యమైన నటన, ఒక రౌద్రమైన గ్యాంగ్స్టర్ గా, మరొకటి ఎమోషనల్ డెప్త్ తో కూడిన పాత్రగా ఉంటుందని అంటున్నారు. తమన్ సంగీతం, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉంటుందని, పవన్ డబుల్ రోల్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.